బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో మరోసారి చిరుత హల్చల్ చేసింది. మరోసారి భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసింది. అందరూ పరుగులు పెట్టారు. మొదటి ఘాట్ రోడ్ దగ్గర ఈ చిరుత కనిపించింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. రక్షణ గోడపై నుంచి ఇక్కడ చూడండి, అరేలో గోడపై నుంచి పరుగులు పెడుతుంటే ఇంట్లో అటు ఇటుగా మనం కొంత క్యాట్స్ ఉంటూ ఉంటాయి. పెంపుడు క్యాట్స్ కానివ్వండి, లేదా బయట నుంచి వచ్చేటువంటి క్యాట్స్ అన్ని కూడా ఈ రకంగా ప్రయాణిస్తుంది అనుకుంటుంటే పొరపాటే. అది ఒక చిరుత పులి. అది గోడ పై నుంచి ఎలా పరుగులు పెడుతున్నా చూడండి. ఇది భక్తులు కొంతమంది తన ఫోన్ లో బంధించినటువంటి ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ మీకు విజువల్స్ ని చూపిస్తోంది. సో రక్షణ గోడ పై నుంచి పరుగులు పెడుతున్నటువంటి చిరుత దృశ్యాలను చూస్తున్నాం. అయితే చిరుత సంచారాన్ని అక్కడిగా వచ్చినటువంటి కొంతమంది భక్తులు తన సెల్ ఫోన్ లో వీడియో తీశారు. అయితే భక్తులు ఇచ్చిన సమాచారంతో చిరుతని బంధించేందుకు అటు అటవీ శాఖ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున మానిటర్ చిరుతలు ఏకంగా మనుషులని హతమార్చి మనుషులని చంపేసినటువంటి చిరుతలు కూడా మనం తిరుపతిలో తిరుమలలో చూసాం. తాజాగా మరోసారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. సో ఇప్పుడు ఈ ఘటన తెలిసిన వారంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా వెళ్ళాలంటేనే ఒక్కసారిగా ఆలోచిస్తున్నారు. గతంలో చాలా పెద్ద ఎత్తున చిరుత సంచారం కలకలం రేపై వరుసగా 1, 2, 3 సుమారుగా అట్లా 4-5 చిరుతల వరకు కూడా ఇప్పటికే బంధించారు తిరుమల ప్రాంతంలో. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అయితే ఏకంగా ప్రతి భక్తుడి చేతిలో కూడా ఒక కర్ర ఇవ్వాలి. ఆ కర్ర ఇవ్వడం వల్ల ఒక చిరుత వచ్చినా కూడా దాన్ని భయపెట్టి వెళ్ళిపోవచ్చు అనే రకంగా ఒక అంచనా కూడా వేశారు. ప్రతి భక్తుడికి కర్ర ఇవ్వాలనే ఒక ఆలోచన అప్పటి ప్రభుత్వం చేసిందంటే అక్కడ మనం ఎంతటి భయానకమైన పరిస్థితిని అర్థం చేసుకోండి. చాలా పెద్ద ఎత్తున ఫెన్సింగ్లు ఏర్పాటు చేశారు. అనేక రకాలుగా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇంకా అటవీ ప్రాంతం నుంచి చిరుత సంచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాల్లో మరో చిరుత బయటపడింది. రాత్రి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ సంపాదించిన దృశ్యాలు ఇవి. సో ఒక భక్తుడు అటువైపుగా మొదటి ఘాట్ రోడ్ నుంచి ప్రయాణం సాగిస్తుండగా అక్కడ రక్షణ గోడపై నుంచి చిరుత పరుగులు తీయడం ఒకసారి గమనించి దాన్ని వీడియో తీశాడు. ఆ దృశ్యాలే ఇవి. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. అక్కడ భక్తులంతా కూడా ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ఎంతలా భయపడిపోయారు, ఎంతలా భయభ్రాంతకు గురయ్యారు అనేది మీకు ఆ వీడియోలో అర్థమవుతుంది. హాయ్ గాయ్స్, చిరుత పులి చూడండి కొండపైన. చిరుత పులి చూసారు కదా, వారంతా కూడా ప్రయాణం సాగిస్తున్నారు. బహుశా అది దూరంగా ఉంది కాబట్టి ఎగ్జైట్మెంట్ లో హాయ్ గాయ్స్ ఇది చిరుత అంటున్నాడు. నిజంగా దగ్గరికి వచ్చి ఉంటే పరిస్థితి వేరులా ఉండేది. సో దయచేసి మీరు కనుక ఇటువంటి గమనిస్తే వీడియోలు చేయడాలు ఇవన్నీ కూడా కొంత పబ్లిక్ని అలర్ట్ చేయడం, అధికారుల దృష్టికి తీసుకోవడం కోసం ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ కొంత అలర్ట్గా ఉండండి. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చిరుత సంచారం కలకలం రేపుతుంది కాబట్టి అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్, మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. ఎస్ సురేష్, సో ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? ఈ చిరుతని బంధించేటువంటి సమయంలో అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గతంలో కూడా చాలా పెద్ద ఎత్తున మానీటర్స్ కూడా వచ్చాయి ఇక్కడికి, మనుషులని హతమార్చే చిరుతలు కూడా వచ్చాయి. ఆ చిరుతల సంచారం ఇప్పుడిప్పుడే తగ్గిపోతోంది. తిరుమల భక్తులు కొంత స్వేచ్ఛగా వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నారు. నడక మార్గంలో కానివ్వండి, ఈ ఘాట్ రోడ్ వెంట వెళ్ళిన వారందరూ కూడా స్వేచ్ఛగా వెళ్ళగలుగుతున్నటువంటి ఒక సిచ్యువేషన్లో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. దీన్ని బంధించేటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చిరుతల సంచారం అన్నది ఇటీవల కాలంలో మళ్ళా పెరిగిందనే చెప్పాలి. అలిపిరి సమీపంలో ఉన్నటువంటి వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో కూడా ఇటీవల కాలంలో అనేక సార్లు చిరుతల సంచారం ఉన్నది ఒకసారిగా భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి. అయితే తిరుమల క్షేత్రంలో ఇటు అలిపిరి మెట్ల మార్గం గుండా ఏదైతే గడిచిన 2 రోజుల క్రితం కూడా ఓ చిరుత నైట్ టైం వెళ్తున్నటువంటి భక్తులు కంటపడడం, వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ విజిలెన్స్ విభాగం వారికి తెలియజేయడం, వారి తర్వాత వాళ్ళకు మెగా మైక్ ఇచ్చి గోవిందా గోవిందా అంటూ వెళ్ళండి, సౌండ్ చేస్తూ వెళ్ళండి అని చెప్పడం, కూడా ఒక సెక్యూరిటీ అధికారి కూడా వెళ్ళడం, ఇదంతా కూడా గడిచిన 2 రోజుల క్రితం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏదైతే కొంతమంది భక్తులు తిరుమలకి వెళ్తున్నటువంటి తరుణంలో అలిపిరి సమీపంలో వినాయక స్వామి టెంపుల్ దాటిన వెంటనే పెట్టగోడ మీద వెళ్తున్నటువంటి చిరుత వాళ్ళకు కనపడడం, వాళ్ళ మొబైల్లో కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో మాత్రం వరుసగా చిరుతల సంచారం అన్నది మాత్రం బాగా పెరిగిందని చెప్పాలి. అయితే ఇది వరకు ఉన్నటువంటి సంచారం కంటే కూడా ఆ గతంలో చోటు చేసుకున్న సంఘటన తర్వాత అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు, వాటిని బంధించి జూ పార్క్ లో వదలడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ మళ్ళా ఈ యొక్క చిరుతల సంచారం అన్నది ఇటీవల కాలంలో ఎక్కువ సంచరిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయి. అయితే టీటీడీ దీనికి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏదైతే ఆ కాలర్ మైక్ ఇది ఒక నూతన టెక్నాలజీని తీసుకొని వచ్చి
కాలర్ ట్యాగ్ అన్న ఒక విధానాన్ని కూడా తీసుకొచ్చే విధంగా కూడా ఇప్పటికే చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగా అడుగులు కూడా వేసింది. ఏదైతే ఆ యొక్క టెక్నాలజీ ద్వారా కదలికలు గుర్తించి ఆ ఏరియాలో ఆ ప్రాంతంలో చిరుత పలానా చోట వస్తుందనో లేకపోతే ఇతర జంతువు అక్కడ కదలికలు గుర్తించే విధంగా ఈ యొక్క టెక్నాలజీ యూజ్ అవుతుంది. దాన్ని కూడా ఇప్పటికే టీటీడీ అలాంటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చి గుర్తించేలాగా దాన్ని అవలంబించేలాగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే చిరుతల సంచారం అనేది మాత్రం ఇటీవల నడకదారులను వెళ్ళేటువంటి భక్తులకు కావచ్చు, ఇటు ఘాట్ రోడ్డు ప్రయాణికులు వాహనదారులు కూడా తరచూ కంటపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అదే తరుణంలోనే అలిపిరి సమీపంలో ఉన్నటువంటి జూ పార్క్ రోడ్ లో కూడా ఇటీవల కాలంలో 3-4 చిరుతలు కూడా ఇటు స్థానికులుగా ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కనపడినటువంటి పరిస్థితి. ఒకసారి మన గతంలో చూసుకున్నట్లయితే జూ పార్క్ రోడ్ లో ఒక వ్యక్తి మీద కూడా ఓ చిరుత రోడ్డు క్రాస్ అవుతూ అతని మీద దాడి చేసినటువంటి పరిస్థితి. అతను కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఆ తదనంతరం ఇటు అలిపిరి మార్గం గుండా కూడా మెట్ మార్గం గుండా కూడా వరుసగా భక్తులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మేము చూసాము, అక్కడ వెళ్ళి చూసామంటూ కూడా అనేక మార్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఇటీవల కాలంలో మాత్రం చిరుతల సంచారం అనేది బాగా ఎక్కువైన నేపథ్యంలో టీటీడీ మాత్రం మరింత అటవీ శాఖ అధికారులు మరింత భద్రత అయినటువంటి పరిస్థితులు మాత్రం నెలకొల్పుతున్నారు. అదేవిధంగా వెళ్ళేటువంటి భక్తులు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. నైట్ టైం వెళ్ళేటువంటి భక్తులంతా కూడా గోవిందనామాలతో స్మరించుకుంటూ శబ్దాలు చేస్తూ వెళ్లాలంటూ కూడా భక్తులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే మధ్యాహ్నం పైన ఏదైతే చిన్నపిల్లల్ని కూడా ఆలో చేసేటువంటి పరిస్థితి లేదు తిరుమల క్షేత్రం నడక మార్గం గుండా. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవ దృష్ట్యా కూడా ఇదంతా కూడా టీటీడీ భద్రత అయితే ఏర్పాటు చేస్తామని చెప్పాలి. అయితే చిరుతలు బంధించేందుకు కొత్త టెక్నాలజీ వినియోగించేందుకు మాత్రం టీటీడీ అడుగులేసే దిశగా ఇప్పటికే యోచిస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క చిరుతల సంచారం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు మాత్రం ప్రత్యేక ప్రామాణికాలు మాత్రం పాటించే విధంగా టీటీడీ యోచిస్తుంది. మనం రైట్. అంటే మొన్న ఈ రోజు కనిపించిన ఈ దృశ్యాల్లో ఘాట్ రోడ్ పైన రక్షణ గోడ పై నుంచి పరుగులు పెడుతోంది. మొన్న మధ్య మరొక చర్చ కూడా జరిగింది. కాలిబాట మార్గాన వెళ్తున్న సమయంలో 350 మెట్టు దగ్గర ఒక చిరుత హల్చల్ చేసిందని చెప్పి, అది ఇది ఒకటేనా అంటే వేరువేరుగా ఉన్నాయా? అంటే ఈ నేపథ్యంలో 2 చిరుతలు ఉన్నాయని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. ఏదైతే మేము చెప్పినట్టుగా ఇది ఒకే చిరుత చెప్పడానికి లేదు. ఎందుకంటే అది జరిగింది 3 స్టెప్స్ కొండ మీద ఆల్మోస్ట్ మెట్ల మార్గం మధ్యలో. అయితే ఇవి నిన్న కనపడిన చిరుతేమో ఇటు అలిపిరి సమీపాన వినాయక స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఆ యొక్క పెట్టుబడి మీద నిన్న కనబడినటువంటి చిరుత. ఇది ఇప్పటికే ఇటు అలిపిరి సరౌండింగ్స్ లో జూ పార్క్ రోడ్డు కావచ్చు, ఇటు వేదిక యూనివర్సిటీ కావచ్చు, ఈ ప్రాంతాల్లో తరచూ 2-3 చిరుతలు కూడా కనపడినటువంటి పరిస్థితి. ఇటీవలనే ఒక 20 days బ్యాక్ కూడా వేదిక యూనివర్సిటీలో చిరుత బోన్ లో బంధించడం జరిగింది. ఆ చిరుతను కూడా అటు డిఫారెస్ట్ కూడా తర్వాత అటవీ అధికారులతో వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఒకే చిరుత కనబడింది అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే చాలా 2-3 చిరుతలు కూడా ఇప్పటికే సంచరిస్తున్నట్టుగా కూడా గతంలో కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి. నిన్న కనపడినటువంటి చిరుత కూడా చాలా చిరుత, అది వయసు కూడా చాలా పెద్ద రీతిలో ఉన్నట్టుగా కూడా కనబడుతుంది. అయితే మొన్న ఏదైతే మెట్ల మార్గం గుండా కనిపించినటువంటి చిరుతకి దీనికి ఒకే పోలికని మనం చెప్పడానికి లేదు. అయితే అలిపిరి మార్గంలో ఉన్నటువంటి చిరుతలు వేరు, ఈ సరౌండింగ్స్ లో తిరుగుతున్నటువంటి చిరుతలు వేరు అన్నది కూడా అటవీ శాఖ అధికారులతో ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే 1-2 చిరుతలు అయితే కాదు, దానికి మించి ఆ సంఖ్య మించి సంచరిస్తున్నటువంటి పరిస్థితులు మాత్రం నెలకొన్నాయి. రైట్ సురేష్, ప్రెసెంట్ ఈ స్థాయిలో చిరుతల సంచారం కొనసాగుతూ ఉంది. అటవీ శాఖ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే తరచుగా అటవీ ప్రాంతం నుంచి నడక మార్గం వైపుగా కాలిబాట వైపుగా రావడం కానివ్వండి, ఇటు ఘాట్ రోడ్ వైపుగా ప్రయాణం చేయడం కానివ్వండి, గత ప్రభుత్వాలు అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు భక్తులందరూ కూడా. ఇప్పుడు కొత్తగా అయిన ఏర్పాట్లు జరగబోతున్నాయా? అంటే కొత్తగా టీటీడీ బోర్డు మారింది, టీటీడీ చైర్మన్ మారిపోయారు, ప్రభుత్వాలు మారిపోయాయి. కాబట్టి ఈ స్థాయిలో చిరుతలు సంచారం తిరుపతిలో కలకల రేపుతోంది, భక్తుల్ని ఆందోళన పరుస్తోంది, భయానికి గురి చేస్తోంది. కాబట్టి వాటిని పర్మనెంట్గా ఫెన్సింగ్ లాంటిది ఏర్పాటు చేయడం కానీ అటు వాటిని రాకుండా అడ్డుకునేటువంటి మార్గాలు ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఇది ఫెన్సింగ్ అన్నది అది అటు ఫారెస్ట్ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి, అది సాధ్యపడేటువంటి పరిస్థితులు కాదు. గతం నుంచి కూడా ఈ యొక్క ప్రతిపాదన ఉన్నటువంటి పరిస్థితి. అయితే అది అవలంబించేందుకు అనేక అటవీ శాఖ ఇటు జంతు సంరక్షణ వ్యవహారం సంబంధించింది కాబట్టి అది ఇంప్లిమెంట్ కానిటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే పూర్తిగా చిరుతల్ని ఏ రకంగా గుర్తించాలి, భక్తుల్ని ఏ రకంగా అలర్ట్ చేయాలన్న కోణంలో మాత్రం కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకునే విధంగా ఏదైతే జియో కాలర్ కాలర్ అనేది కొత్త విధానంతో కూడా ఇప్పటికే టీటీడీ యోచిస్తున్నటువంటి పరిస్థితి. ఆ యొక్క విధానం ఏంటంటే పెట్టినటువంటి బోన్ లో చిరుత చిక్కితే ఆ చిరుతకు ఆ యొక్క ట్యాగ్ దాన్ని మెడకు తగిలిస్తారు. అయితే ఫ్యూచర్ లో అది ఎప్పుడన్నా ఏ ప్రాంతంలో తిరుగుతున్నా ఎక్కడ తిరుగుతున్నా ఆ యొక్క మానిటైజేషన్ ఈజీగా గుర్తించే విధంగా ఉంటుంది. సిగ్నల్స్ ద్వారా ఆ యొక్క చిరుత ఆ మెట్ల మార్గం గుండా వస్తే
సెక్యూరిటీ విభాగానికి సిగ్నల్స్ వెళ్తుంది. వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని అలర్ట్ చేస్తారు. పలానా ప్రాంతంలో చిరుత వచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ సరౌండింగ్ లో మనకు లొకేషన్ చూపిస్తున్నట్టు కూడా ముందస్తుగా కూడా అలర్ట్ చేసే విధంగా కూడా ఆ యొక్క టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. అయితే ఆ టెక్నాలజీని ఎప్పుడు తీసుకొని వస్తారో, ఏ రకంగా దాని యొక్క వినియోగం ఏ రకంగా ఉంటుంది ఏమన్నది మాత్రం ఇప్పటికే అధికారులు అయితే దాన్ని తీసుకొని వస్తే బాగుంటుందన్న కోణంలో అయితే యోచిస్తున్నటువంటి రానున్నటువంటి రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి టెక్నాలజీ ద్వారా చేస్తే తప్ప పూర్తి స్థాయిలో అయితే అటు భక్తులకు కావచ్చు, ఇటు అలిపిరి మార్గంలో ఈ సరౌండింగ్స్ లోకల్ పీపుల్ కావచ్చు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చాలా వెసులుబాటుగా ఉంటుంది ఆ టెక్నాలజీ. అయితే దాని మీద పూర్తి స్థాయిలో అయితే టీటీడీ అధ్యయనం చేస్తుంది. మనం రైట్ సురేష్, సో మొత్తం మీద వరుసగా చిరుతలు హల్చల్ రేపుతున్నాయి. తిరుపతి నడక మార్గంలో 2 రోజుల క్రితమే ఒక చిరుత కనిపించిందని భక్తులు ఆందోళన చెందారు. పెద్ద ఎత్తున వాటిని కూడా భయభ్రాంతకు గురవుతున్న కాలిబాటను వెళ్లాలంటేనే భక్తులు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ సిబ్బంది ఒక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆలయ కమిటీ మొత్తం కూడా ఒక నిర్ణయం తీసుకొని గోవిందనామాలతో జపాలు చేస్తూ పెద్దగా సౌండ్ చేస్తూ రావడం వల్ల ఆ నామాన్ని పట్టిస్తూ రావడం వల్ల అట్ ది సేమ్ టైం సౌండ్ సిస్టమ్లు ఏర్పాటు చేసి ఆ శబ్దాలు వినిపించడం వల్ల చిరుతలు పారిపోతాయని చెప్తున్నారు. మరోవైపుగా గుంపులుగా భక్తులు ఉండాలని చెప్పి కూడా కొంత సూచిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఘాట్ రోడ్ పైన, మొదటి ఘాట్ రోడ్ పైన కూడా రక్షణ గోడ పై నుంచి ఒక్కసారిగా చిరుత పరుగులు తీయడం, అక్కడికి వచ్చినటువంటి ఒక భక్తుడు సెల్ ఫోన్లో రికార్డ్ అయిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వరుస ఈ చిరుత ఘటనలు తిరుపతిలో మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి, అందరినీ భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈసారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే 2 వేరు చిరుతలుగా ఉన్నాయా, 2 చోట్ల కనిపించింది ఒకే చిరుత, ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ దీన్ని బంధించే క్రమంలో అటవీ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాటి కోసం ప్రత్యేక బోన్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సో ఎటువంటి విధంగా వీటిని అదుపులోకి తీసుకుంటారు, ఏ రకంగా వీటిని పట్టుకుంటారు, ఎందుకంటే గతంలో ఈ రకంగానే సంచరించినటువంటి ఆ చిరుతలు మనుషుల ప్రాణాలు తీశాయి. కాబట్టి ఈసారి అటువంటి ఘటనలు జరగక మునిపే ఈ ప్రభుత్వం, కొత్త ఏర్పడిన ప్రభుత్వం కానివ్వండి, టీటీడీ ఆలయ కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చిరుత పులి హాయ్ గాయ్స్, సిరదములు చూడండి కొండపైన. అమ్మా రియల్ గా ఓయ్ అమ్మా చిరుత పులి అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.